2004లో వీఆర్ హెడింగ్ ఆన్ ది పుష్కరమ్స్ విజయవాడలో. సో చంద్రబాబు నాయుడు గారు హీ హాస్ టేకెన్ ఇట్. అందులో ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదో క్యాబినెట్ వరకు పరిమితం కాకుండా అంటే యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి గారికి ఎవరికైనా క్యాబినెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇది లోకల్గా ఉన్న పార్టీ లెవెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద అసెంబ్లీ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ చెప్పాలంటే ప్రాక్టికల్గా. సో బట్ హీ హ్యాస్ టేకెన్ ఇంట్రెస్ట్. ఇట్లా కాదు, ఎనీథింగ్ ఈజ్ ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ ఎనీ లోకల్ బాడీస్ ఇష్యూస్లో ఆయన చాలా బాగా దానికి మియర్ ఎగ్జాంపుల్ విజయవాడనే. ఐ వర్క్డ్ 5 years with 5 commissioners ఐ వర్క్డ్. అండ్ కొత్తవన్నీ కూడా ఆయన తీసుకురావడంలో హిస్ పార్టీస్ నిజంగా చాలా 100% ఉండింది ఆయనది. ఒక ప్యాకేజ్ని రూపొందించారు ఆయన ఈ 5 years డెవలప్మెంట్కి విజయవాడలో చేయాలంటే ఎట్లా చేయాలంటే ఒక ప్యాకేజ్ని ఆయన రూపొందించారు. ఈ పుష్కరమ్స్కి కూడా అది ఉపయోగపడుతుంది వచ్చే వాళ్ళకి అని చెప్పి. సో ఇన్ దట్ వీ హ్యావ్ డన్ వైడనింగ్ ఆఫ్ ది రోడ్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ మా గవర్నమెంట్ అంటే ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ ప్రతినిధులకి ఇవన్నీ కొత్త కావచ్చు, కానీ వీఆర్ వైడనింగ్ ఆఫ్ ది రోడ్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, వాటర్ ఇంప్రూవ్మెంట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ టీడీపీ చెప్పాలంటే. ఇవన్నీ అట్లాగా ఆయన మమ్మల్ని అలాగా ట్యూనప్ చేసేసారు. అదర్ దాన్ దట్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది అంటే చెత్త నుంచి వీ హ్యావ్ వెజిటేబుల్ వేస్ట్ నుంచి, అలాగే చెత్త నుంచి వీ హ్యావ్ ప్లాన్డ్ వన్ ప్రాజెక్ట్ ఏంటంటే పవర్ ప్రొడక్షన్ అనమాట. అట్లాంటిది ఒకటి. ఇట్స్ ఎ మార్వెలస్ థింగ్ దట్ వాజ్ గైడెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. అది శాశ్వత పరిష్కారాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇట్ ఈస్ శానిటేషన్ అంటే అది మామూలు విషయం కాదు, ఇట్స్ అన్ ఎవ్రీడే ప్రాబ్లమ్ టు ద కార్పొరేషన్. సో అది ఒకటి వీ హ్యావ్ డన్ ఇట్ అట్లా. అలాగే అయితే వాటర్ ఫెసిలిటీస్ ఇంకొంచెం పెంపొందించడానికి ఏం చేయాలి అనేది అదొకటి 8 MGD 10 MGD అదొకటి ప్లాన్ చేసాం. అట్లాగే పీపుల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ట్యాక్సెస్ పే చేయాలి ఇవన్నీ కూడా వి ఆల్ క్లబ్ ఓన్లీ అండర్ వన్ రూఫ్ ఈ సేవా సెంటర్స్ అని అలా పెట్టడం. ఇవన్నీ యాక్చువల్గా కామన్ మ్యాన్కి ఎంతో ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడికో వెళ్ళి చేసేలాగా ఇలాగా. సరే అలాగే కంప్యూటర్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం, ప్రతిదీ కూడా వర్క్ ఈజీ అవ్వటానికి ఇది ఇవన్నీ కూడా. ఈ నెట్ ఇంపాక్ట్ కూడా యాక్చువల్గా అది ఎప్పుడో వచ్చింది, బట్ ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు హీ హాస్ టేకెన్ డ్రాస్టిక్ స్టెప్స్ చెప్పాలంటే విపరీతంగా. అదేంటంటే కంపల్సరీ ఎవ్రీవన్ హ్యాస్ టు యూజ్ అంటే ఉన్న సైన్స్ని ఎలాగ ఉపయోగపెట్టుకోవాలి, టెక్నాలజీని ఎలా ఉపయోగపెట్టుకోవాలనేది దట్ హీ హ్యాస్ రియల్లీ హీ హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ థింగ్ ఆ ఇష్యూస్లో. సో దానివల్ల అలాగే స్లాటర్ వేస్ట్ నుంచి కూడా పవర్ ప్రొడక్షన్ ఎట్లా చేయాలని. సో దీస్ ఆర్ ఓన్లీ సమ్ ఆఫ్ ది థింగ్స్ ఐఎమ్ కోటింగ్ టు యూ. సో వీ హ్యావ్ డన్ మిరకల్స్ ఇన్ విజయవాడ కార్పొరేషన్ 5 years అవుట్ రేట్గా వితౌట్ కౌన్సిల్ ఎప్పుడు కూడా మాకు కలిసి రాలేదు, బికాజ్ వీఆర్ నాట్. సో కొన్నిసార్లు జీవో కూడా తీసుకోవాల్సి వచ్చింది. సో అక్కడ ఉన్న రెవెన్యూస్ని కానీ అవి కూడా వేరేగా వెళ్ళిపోవటానికి వీలు లేకోకుండా కూడా ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఒకటి. ఈ వెహికల్ డిపోస్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది. ఇదంతా కూడా కామన్ మ్యాన్కి అంతుపట్టని విధంగా జరుగుతుంది. వెహికల్ డిపోలో ఉన్న ఈ ట్రాక్టర్స్ ఇష్యూస్లో కానీ, అట్లాగే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ యూజ్ చేసే ఇవన్నీ కూడా బయట ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలు అనుకుంటారు, కానీ ఇవే గండి కొట్టే విషయాలు కార్పొరేషన్స్లో. సో ఇవన్నీ అట్లా. అలాగే ఫండ్స్ డైవర్టింగ్ ఒకటి ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. సో అవి ఇట్లాంటివన్నీ కూడా వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ లైక్ ఎనీథింగ్ అనమాట. అన్నీ కూడా ఆన్లైన్ ఇది ఆన్ ది ట్రాక్ అనమాట. అది ఎక్కడ ఏం జరుగుతుంది. అట్లాగే జన్మభూమి కార్యక్రమాల్లో కూడా సో ఇట్ వాజ్ రియలీ ఏ వెరీ గుడ్ థింగ్. నిజంగా అది మామూలు విషయం మాత్రం కాదు. జన్మభూమి పీపుల్ వర్ ఏబుల్ టు కమ్ అండ్ ఆస్క్. వాళ్ళకి మన ఏంటంటే ఒక డయాస్ని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా అధికారి దొరక్కపోయినా ఏదైనా అవన్నీ కాకుండా నెలకొకసారి అవన్నీ కూడా 3 నెలలకు ఒకసారి జన్మభూమి కార్యక్రమాలు పెట్టడం, అప్లికేషన్స్ తీసుకోవడం నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఇది చాలా బాగా జరిగింది. ఎంతోమంది కాలేజెస్ని డెవలప్ చేసుకున్నారు, గ్రీనరీ డెవలప్ చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిజంగా ఇట్ వాజ్ చాలా విమర్శ. ఇది నేను గవర్నమెంట్ లెవెల్లోనే చూసాను. ఏంటి నా పొద్దున్నే గ్రీన్ అండ్ క్లీన్ అంటారు, మేము వెళ్ళి ఓడవాలా, మేము వెళ్ళి చేయాలా, మేము IAS లెవెల్లో అయిపోయి అది ఏంటంటే వాళ్ళని చేయమని కాదు, మేము కూడా పార్టిసిపేట్ చేసాం కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోండి
అని ఒక కామన్ మ్యాన్కి ఆ యొక్క అదొక ఫీలర్, ఇట్స్ లైక్ ఎ ఫీలర్. అది పంపించడం కోసం ఆయన చేసిన ప్రయత్నం అది అంతా కూడా అదర్ పార్టీస్ వీళ్ళందరూ కూడా దాన్ని వేరే రకంగా చిత్రీకరించి మమ్మల్ని ఎవరిని నిద్రపోనివ్వలేదు, మమ్మల్ని పద్దాక టెలికాన్ఫరెన్సెస్ అని పెట్టారు, ఇదని ఆ డ్రైవ్ని వాళ్ళు నెగిటివ్ వేలో తీసుకున్నారు. కానీ నిజంగా అది పాజిటివ్ వేలో చేసి దాని రిజల్ట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో అండ్ విజయవాడ చూస్తే ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదు. అట్లాగే హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇట్ వాజ్ రియల్లీ అంతే 70 times ఆల్ టుగెదర్ ఒక ఈ 5 years తీగల కృష్ణారెడ్డి గారి టైంలో కానీ ఆల్ టుగెదర్ అరౌండ్ 70 times హీ హ్యాస్ డన్ ఇన్స్పెక్షన్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఆయనకి ఏం అవసరం అండి? ఆయన ఇది అంటే దాని సివిక్ కమ్యూనిటీస్ ఇష్యూస్లో కూడా గ్రౌండ్ లెవెల్లో పీపుల్ ఎలాగ ఫేస్ చేస్తున్నారు, ఆ ఫేస్ చేసేదాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేసి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఎలాగ సదుపాయాలు కల్పించాలి అనేది ఆ ఇంటెన్షన్స్ అదే. సో ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి చూసింది కానీ చేసింది కానీ లేదు. ఏ లెవెల్లో ఆ లెవెల్లో ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ ప్రాసెస్ అది అట్లాగా ఉందంటే మీరు బ్రతకండి. అలాగే ఐ కెన్ సే ఆ గవర్నమెంట్లో యాజ్ ఎ కామన్, నేను బీయింగ్ అన్ యంగ్స్టర్ అండ్ ఇది మామూలుగా ఐ డూ మింగిల్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్, వాళ్ళందరూ ఏ స్థాయికి వచ్చారంటే గవర్నమెంట్ ఎలా ఉంటే మాకెందుకు, మనీ రొటేషన్ జరుగుతుంది, మాకు మనీ రొటేషన్ జరుగుతుంది, మా పనులు అవుతున్నాయి, వీఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ సిన్సియర్గా చేస్తున్నారా లేదా అని. మేము డబ్బులు ఇస్తున్నాము, అక్కడ డబ్బులు ఇస్తున్నాము, మాకు పని జరుగుతుంది, మాకు అది చాలు అనే థింకింగ్. అంటే ఈ గవర్నమెంట్ ఎంత ఇదిగా వెళ్ళిపోయిందంటే అవినీతిని కూడా పార్ట్ ఆఫ్ ది డే, పార్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్ లైఫ్స్లో అది కూడా పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది పార్ట్ అనేలాగా చేసేసారు. ఇట్ వాజ్ బిగ్. నిజంగా అది లాంగ్ పీరియడ్లో దాని ఎఫెక్ట్స్ ఎంత నెగిటివ్గా ఉంటాయంటే అది కామన్ మ్యాన్ మీద కూడా ఎంత బాగా అది ఉంటుందంటే అది మాటల్లో చెప్పడానికి వీల్లేదు. ఏదో 5 years మేము చేసేసాము, మళ్ళీ ఇప్పుడు 5 years వచ్చాము, వీళ్ళు ఏదో పొలిటికల్ లెవెల్లో చెప్తున్నారు. కానీ బట్ ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ వీటిల్లో కానీ అది ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది ఫ్యూచర్లో తెలుస్తుంది ఖచ్చితంగా. ఆఫ్టర్ 5 years యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. మై హెల్త్ కూడా నాకు ఆ 5 years ఐ వాజ్ సో ఆయన ఇచ్చిన పుష్కి కానీ దానికి కరెక్ట్గా మనం ఉండాలి చేయాలని ఆ 5 years చేసిన తర్వాత ఐ హ్యావ్ ఆన్ ది వే మనం సిన్సియర్గా ఉంటే, సిన్సియర్గా ఉన్నవాళ్ళం ఖచ్చితంగా మనం నిలబడలేము అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఐ ఫేస్డ్ ఇట్ పర్సనల్లీ. సిన్సియర్గా ఉండే వాళ్ళకి, పాలిటిక్స్లో సిన్సియర్గా చేసే వాళ్ళకి లైఫ్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు పాలిటిక్స్ అనేది ఐ ఫెల్ట్ ఇట్. నాట్ ఓన్లీ మీ, మై ఫ్యామిలీ కూడా ఫెల్ట్. ఆన్ ద అదర్ సైడ్ ఈవెన్ మై హెల్త్ కూడా కొంచెం సహకరించలేదు. విత్ ఆల్ దట్ ఐ హ్యావ్ టేకెన్ 1.5 year గ్యాప్. బట్ అగైన్ ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి అని అగైన్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హిమ్, చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇట్లా కాదు అని చెప్పి ఆయన, మీకు అలా కాదు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇఫ్ యూ హ్యావ్, మీ ఇంట్లో ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకేదైనా అట్లయితే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ సిన్సియర్గా ఉండటం వల్ల మన ఫ్యూచర్లో పైకి రాలేమనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అలాగ చెప్పి గైడ్ చేయడం వల్ల అగైన్ ఐ వాజ్ బ్యాక్ టు పాలిటిక్స్ అగైన్.